విద్యాని తీసుకువచ్చి రోహిణి బండారాన్ని బయటపెట్టిన బాలు. హలో ఫ్రెండ్స్, గుండె నిండా గుడి గంటల్లో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీనా అయితే పాయసం కాస్తుంది. అప్పుడే బాలు వచ్చి, మీనా, నువ్వు ఎంతో ఆనందంగా ఉంటేనే కానీ పాయసం కాయవు. ఇప్పుడు అంత సంతోషకరమైన వార్త ఏముంది అని అడుగుతాడు. ఏం లేదండి, నేను రాదు అనుకున్న ఆర్డర్ నాకు వచ్చింది, అందుకని ఆనందంలో పాయసం వండాను అని మీనా చెప్పడంతో, మరి ఈ గిన్నెల్లో అంటే ఇంట్లో వాళ్ళకి, మరి బాక్స్లో పెట్టావేంటి అని బాలు అడగడంతో, అదేనండి, వాళ్ళు ఉన్నారు కదా పెద్దవాళ్ళు, అవ్వ తాత ఇద్దరు కూడా ఆ రోజు నన్ను కాపాడడానికి చాలా ప్రయత్నించారు. అప్పటి నుంచి వాళ్ళని కలుద్దామని అనుకుంటున్నాను, కానీ కలవడానికే కుదరలేదు. అందుకని వాళ్ళ కోసం కూడా పాయసం తీసుకువెళ్దామని మీరు వచ్చాక అని బాక్సుల్లో పెట్టాను అని మీనా అంటుంది. మీనా అలా అన్న తర్వాత, అవును మీనా, నువ్వు చెప్పింది నిజమే. ఆ రోజు నేను నిన్ను కిడ్నాప్ అయ్యావని గుర్తించానంటే దానికి కారణం కూడా వాళ్ళే. నేను కూడా వాళ్ళని కలుద్దామని అనుకున్నాను, కానీ నాకేమో కుదరలేదు. సరే, బయట ఎండ ఎక్కువగా ఉంది, ఇప్పటి వరకు ఎండలో డెలివరీలన్నీ కూడా ఇచ్చొచ్చావు కదా, నేను తీసుకువెళ్ళి ఇచ్చొస్తాను, తర్వాత ఇంకో రోజు మనం వెళ్దాము అని బాలు చెప్పడంతో, సరేనండి, మీరు వెళ్ళి నేను అడిగానని చెప్పండి అని మీనా చెప్తుంది. తర్వాత బాలు ఆ పాయసం తీసుకొని ఆ పెద్దవాళ్ళ దగ్గరికైతే వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక వాళ్ళైతే బాలుని చూసి ఎంతో ఆనందపడుతూ ఉంటారు. నువ్వా బాబు, ఈ మధ్య కనిపించడం లేదేంటి, మీనాని కూడా తీసుకురాలేకపోయావా అని వాళ్ళు అడగడంతో, మీనా కూడా వస్తానందమ్మా, కానీ ఎండ ఎక్కువగా ఉంది కదా, అందుకని నేనే వెళ్తాను అని చెప్పి నేనే వచ్చాను. మీనాకి ఒక మంచి ఆర్డర్ వచ్చింది, తను కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిందని బిజినెస్ గురించి చెప్పి, ఈ సంతోషకరమైన సమయంలో తను పాయసం చేసింది, మా కుటుంబంతో పాటు మీకు కూడా ఇచ్చిరమ్మని తను ఇచ్చింది, తీసుకోండమ్మా అని అంటాడు బాలు. అయిన వాళ్ళే కాని వాళ్ళ చూస్తున్నారు, కానీ మీ భార్యాభర్తలిద్దరూ మమ్మల్ని గుర్తు పెట్టుకొని మీ కుటుంబ సభ్యులుగా మమ్మల్ని చూస్తున్నారు. ఏ జన్మలో మనకి ఏ బంధం ఉందో బాబు అని వాళ్ళైతే బాలుని పొగుడతారు. అప్పుడే, నీకు ఫోన్ చేద్దామన్నా మా దగ్గర ఫోన్ కూడా లేదు బాబు అని అనడంతో, ఇదిగో అయ్యా, మొన్న ఒక అమ్మాయి ఫోన్ పడేసుకుంది కదా, ఆ ఫోను ఒకసారి మన బాలుకి చూపించు, తనేమన్నా పరిష్కారం చూపిస్తాడేమో అని అంటుంది ఆ పెద్ద ఆవిడ. అప్పుడే ఇక బాలు, ఫోన్ ఏంటమ్మా అని అడుగుతాడు. ఏం లేదు బాలు, ఒక అమ్మాయి మా దగ్గర చెప్పులు కుట్టించుకోవడానికి వచ్చింది, చెప్పులు అర్జెంటుగా కుట్టమంది, తనకేదో పనుందని హడావిడిలో ఆటో ఎక్కుతూ ఫోను కింద పడేసుకుంది. ఆ ఫోను మేము చూసి మా దగ్గర పెట్టుకున్నాము, తను వస్తే ఇచ్చేద్దామని, కానీ తను రాలేదు. ఆ ఫోనులోంచి ఫోను ఎలా ఆన్ చేయాలో, ఫోన్ ఎలా చేయాలో కూడా మాకు తెలియదు బాలు, ఒకసారి ఫోన్ చూసి నువ్వు ఆ ఫోన్ ఆన్ అవుతుందో లేదో చూడు అని అంటారు వాళ్ళు. అప్పుడే ఇక, సరే ఇవ్వు తాత చూస్తాను అని బాలు అనడంతో, అప్పుడే పెద్ద ఆయన ఫోన్ అయితే ఇస్తాడు. బాలు ఫోన్ చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ, ఈ ఫోను నా ఫోనే కదా అని బాలు షాక్ అయిపోతాడు. తాత, ఈ ఫోన్ పడేసుకున్న అమ్మాయిని నువ్వు గుర్తుపట్టగలవా అని అంటే, చూస్తే గుర్తుపట్టగలను బాబు, కానీ తను ఎప్పుడు ఈ ఏరియాకి రాలేదు అని చెప్తాడు. అప్పుడు ఇంకా ఏమైంది బాబు అని అడగడంతో, ఏం లేదు తాత అని ఫోన్ అయితే స్విచ్ ఆన్ చేస్తాడు. ఫోన్ స్విచ్ ఆన్ చేయడంతో వెంటనే విద్యా ఫోటో అయితే వస్తుంది. ఇదేంటి, విద్యా ఫోటో ఉంది అని కంగారు పడుతూ ఆ ఫోటోనైతే ఆ పెద్ద ఆయనకి చూపిస్తాడు. ఈ అమ్మాయేనా ఫోన్ పడేసుకుంటా అని అడుగుతాడు బాలు. అవును బాలు, ఈ అమ్మాయే ఫోన్ పడేసుకుంది అని చెప్పడంతో, విద్య అంటే ఆ రోజు ఫోన్ కొట్టేసింది నువ్వే అనమాట, ఫంక్షన్లో నా ఫోన్ గురించి నువ్వు కంగారు పడ్డం, ఛార్జింగ్ ఎట్టినప్పుడు నా ఫోన్ దగ్గర నువ్వు తిరగడం, ఇప్పుడు అర్థమైంది నువ్వే నా ఫోను కొట్టేశావని, అంటే ఆ వీడియోని వైరల్ చేసింది కూడా నువ్వేనా అని వెంటనే మీనాకి జరిగిందంతా కూడా చెప్తాడు. అప్పుడే ఇక మీనా అయితే, మీరు తన దగ్గరికి వెళ్ళి గొడవ చేయడం కాదండి, తనని ఇంటికి రమ్మంటాను, మీరింటికి రండి అని మీనా అంటుంది.
అప్పుడే బాలు విద్యా కన్నా ముందే ఇంటికైతే వస్తాడు. మీనా విద్యాకి ఫోన్ చేసి, నీతో అర్జెంటుగా రోహిణి గురించి ఒక విషయం చెప్పాలి. రోహిణికి కూడా ఈ విషయం తెలీదు. తనకి ఫోన్ చేయకుండా నువ్వు మా ఇంటికే రా. రోహిణి ఇంట్లో లేదులే, పొరపాటున రోహిణికేమీ ఫోన్ చేయకు అని అనడంతో అప్పుడే విద్య రోహిణి గురించి మాట్లాడాలంటుందేంటి, ఒకవేళ రోహిణి గురించి మీనాకి నిజం తెలిసిపోయిందా అని వెంటనే రోహిణికి ఫోన్ చేస్తుంది. కానీ రోహిణి ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది. సర్లే ఇంటికి వెళ్ళి చూద్దామని ఇక విద్య అయితే ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడే ఇక విద్యాని చూసి రోహిణి, ఏంటి విద్య ఇలా వచ్చావు అని అడగడంతో నేనే ఫోన్ చేశాను అని చెప్తుంది మీనా. ఎందుకు మీనా రమ్మన్నావో, ఏంటి నాతో పని అని విద్య అనంగాల్ని అప్పుడే ఇక విద్య చంప పగలగొడుతుంది. మీనా ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. మీనా, ఎందుకు నా ఫ్రెండ్ని కొట్టావు అని అడుగుతుంది రోహిణి. నీ ఫ్రెండ్ని కొట్టానా, ఎందుకు కొట్టానో తెలుసా, ఏవండి చూపించండి అని అంటుంది మీనా. అప్పుడే బాలు తన ఫోన్ను చూపిస్తాడు. ఇక ఫోన్ చూపించగానే ఒక్కసారి రోహిణి విద్య షాక్ అయిపోతూ ఉంటారు. ఆ రోజు నా ఫోన్ ఎందుకు కొట్టేశావు, నా ఫోన్లో ఉన్న శివ వీడియోని ఎందుకు వైరల్ చేశావు, సోషల్ మీడియాలో ఎందుకు పెట్టావు, అసలు మేమేం చేసాం, నిన్నేమన్నా మేము బాధ పెట్టామా అని అడుగుతాడు బాలు. అప్పుడే రోహిణి, ఏం మాట్లాడుతున్నావు బాలు, నీ ఫోన్ని అసలు విద్య కొట్టేయడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు, ఎవరో కొట్టేస్తే ఆ నింద నా ఫ్రెండ్ మీద వేయడం మాత్రం అస్సలు కూడా నేను ఒప్పుకోను, తను అలాంటిది కాదు అని చెప్తుంది. అప్పుడే రోహిణి, అవును బాలు, ఎవరో కొట్టేస్తే నా మీద నింద వేసేయడమే ఎంతవరకు కరెక్టు అని చెప్పడంతో అందరూ కూడా అలాగే అంటారు. అప్పుడే ఇక మీనా అయితే, ఓహో అత్తగారికి కూడా నిజం నిరూపించాలన్నమాట, నిరూపించండి అని అంటుంది మీనా. అప్పుడే ఇక మీనా అయితే చెప్పడంతో బాలు ఇక ఫోన్ ఓపెన్ చేసి చూపిస్తాడు. నా ఫోన్లో నా ఫోన్ పోయిన తర్వాత పలానా డేట్లో తను సెల్ఫీ దిగింది, సెల్ఫీ దిగినట్టు కింద ఆ రోజు డేటు టైము అన్నీ కూడా ఉన్నాయి, చూడండి ఒకసారి అని చూపిస్తాడు. ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు రోహిణి విద్య ఇద్దరు కూడా. అప్పుడు ఇక రోహిణి విద్య షాక్ అయిపోతూ ఉండగా ఇక రోహిణి అయితే, ఏంటి విద్య ఇదంతా, అసలు దొంగతనాలు ఎప్పటి నుంచి మొదలు పెట్టావు నువ్వు, బాలు ఫోన్ని ఎందుకు దొంగతనం చేశావు, నీకేమన్నా పిచ్చి పట్టిందా అని అడుగుతుంది రోహిణి. అప్పుడే విద్య షాక్ అయిపోతూ, అంటే నేనెక్కడ నిజం చెప్తే నువ్వు బయటపడిపోతావని చివరికి అందరి ముందు నన్ను దొంగ అని నువ్వే తిరిగి నన్ను తిడుతున్నావా, నీకెన్నిసార్లు నేను సహాయం చేశానే, ఎన్నిసార్లు నువ్వు చేసిన తప్పులని తెలిసినా నీకు ఎంతో నేను సహాయం చేశాను, కానీ నువ్వు మాత్రం నాకు ఇలాంటి ద్రోహం చేస్తావని అనుకోలేదు. బాలు, ఆ ఫోన్ కొట్టేసింది నేను కాదు రోహిణి అని నిజాన్ని బయట పెడుతుంది విద్య. ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. ఇక రోహిణి కూడా, ఏంటే నా మీద నింద వేస్తున్నావు నువ్వు అని అనగానే రోహిణి చంప పగలగొట్టి, చీ నోరుముయ్, ఇప్పటి వరకు నువ్వు చేసిన తప్పుల్లో పాలు పంచుకొని చాలా పెద్ద తప్పు చేశాను, ఇప్పటి వరకు నీకు అన్నిట్లో సహాయం చేశాను కదే, ఇప్పుడు నీ గురించి బయటపడుతుందని చివరికి నన్నే దొంగని చేశావా, బాలు ఈ ఫోన్లో ఉన్న వీడియోని గుణాకి ఇచ్చింది రోహిణి, ఇదంతా చేసింది రోహిణి అని నిజాన్ని బయట పెడుతుంది విద్య. చూశారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి విద్య చెప్పిన నిజంతో రోహిణి కోటీశ్వరరాలు కాదని మోసం చేసి తన ఇంట్లోకి కోడలుగా అడుగుపెట్టిందన్న నిజాన్ని కూడా ప్రభావతి తెలుసుకుంటుందా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.